మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడి మిమ్మును దీవించునుగాక. యెషయా ప్రవచన గ్రంథం 31వ అధ్యాయము 5వ వచనం. పక్షులు ఎగురుచు తమ పిల్లలను కాపాడునట్లు సైన్యములకు అధిపతియగు యెహోవా యెరూషలేమును కాపాడును. దాన్ని కాపాడుచు విడిపించుచునుండును, దానికి హాని చేయక తప్పించుచునుండును. చదివినటువంటి వాక్య భాగంలో అద్భుతమైనటువంటి విషయాన్ని మనం గమనిస్తాం. పక్షులు ఎగురుచు తమ పిల్లలను కాపాడునట్లు. పక్షులు వాటి పిల్లలను విడిచి వెళ్ళినట్లే ఉంటాయి గాని, వాటికి ఆహారం తీసుకురావడానికి దూరంగా వెళ్ళినట్లే ఉంటాయి కానీ, వాటి మీద ఎప్పుడు ఎగురుచు వాటి మీద కనుదృష్టి ఉంచి తమ బిడ్డలకు ఏ హాని కలగకుండా అవి ఏ విధంగా వాటి బిడ్డలను వాటి పిల్లలను కాపాడుతూ ఉంటాయో, సైన్యములకు అధిపతియగు యెహోవా తన పిల్లలను తన జనులను కాపాడుటకు ఆయన ఉన్నాడు. ఇక్కడ యెహోవాను గురించి మనం ఈ లేఖనం చూసాము. మరియు తండ్రి అయిన దేవుడే కుమారుడైనటువంటి క్రీస్తుగా మన కొరకు ప్రత్యక్షమయ్యాడు అన్న సంగతి మనం మత్తయి సువార్త 23వ అధ్యాయం 37వ వచనంలో చూస్తాం. యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచును నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును ఉండుదానా, కోడి తన పిల్లలను రెక్కల క్రింద ఎలాగూ చేర్చుకును అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకునవలనని ఇంటిని కానీ మీరు వల్లకపోతురి. తండ్రి అయిన దేవుడే కుమారుడైన క్రీస్తు అని, తండ్రి కుమారుడు ఏకమై ఉన్నారని ఈ లేఖనం ద్వారా మనకు అర్థమవుతుంది. పాత నిబంధనలో నేను సైన్యములకు అధిపతియగు యెహోవాను, పక్షిరాజు బిడ్డలను కాపాడినట్లుగా నేను మిమ్మల్ని కాపాడుతానని చెప్పి, క్రొత్త నిబంధనలో అదే మాటను నేను మిమ్మల్ని కాపాడడానికి నా ప్రవక్తలను కూడా పంపించాను, అయితే మీరు వినలేకపోయితే మీ ఎదుటికి నేను వచ్చిన నన్ను కూడా మీరు అంగీకరించకుండా ఉన్నారు, మీరు తిరస్కరిస్తున్నారు, సత్యాన్ని గుర్తించలేకపోతున్నారని సాక్షాత్తు ప్రభువే మత్తయి సువార్తలో ఈ మాటను తెలియజేశారు. అయితే ఇక్కడ తండ్రి కుమారులు ఏకమై ఉన్నారన్న సంగతి మనకు అర్థమవుతుంది. మరియు ఆయన తన జిల్లను కాపాడుతాడు. తన జిల్లను ఎప్పుడు విడిచిపెట్టి వెడనాడి ఆయన వెళ్ళిపోవాడు కానే కాదు. ఈ వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు ఈ మాటను ప్రభు ఎందుకు తెలియచేస్తున్నారు? పక్షి తన పిల్లలను కాపాడునట్లుగా దూరంగా ఉన్నట్లే ఉంటుంది, పక్షి పైనే ఉంటుంది, కానీ బిడ్డల జోలికి ఏది రాకుండా ఏ విధంగా తన దృష్టిని ఉంచి కాపాడుతుందో ఆ విధంగా నేను మిమ్మల్ని కాపాడుతున్నానని ప్రభు ఎందుకు చెప్తున్నారు అని చూసినట్లయితే ఇక్కడ మనకు కొన్ని బాధాకరమైనటువంటి కృంగదీసేటువంటి పరిస్థితులు ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. అది 31వ అధ్యాయము 2వ వచనం 2వ వరుస నుండి. మాట తప్పక దుష్టుల ఇంటి వారి మీదను కీడు చేయు వారికి తోడ్పడు వారి మీదను ఆయన లేచును. ఐగుప్తీయులు మనుషులే గాని దేవుడు కారు, ఐగుప్తీయుల గుర్రములో మాంసమయములే గాని ఆత్మ కావు. యెహోవా తన చెయ్యి చాపగా సహాయము చేయువాడు జోగును, సహాయము పొందువాడు పడును, వారందరూ కూడి నాశనమగుదురు. యెహోవా నాకీలాగు సెలవిచ్చుచున్నాడు, తప్పించుటకై గొర్రెల కాపరుల సమూహము కూడిరాగా సింహము కొదమ సింహము వారి శబ్దమునకు భయపడకయు వారి కేకలకు అధైర్యపడకయు తమకు దొరికిన దాని మీద గర్జించినట్లు సైన్యములకు అధిపతియగు యెహోవా యుద్ధము చేయుటకై సియోను పర్వతం మీదకిని దాని కొండల మీదకిని దిగి వచ్చును. తన జనులను హింసించడానికి, పడవేయడానికి, కృంగదీయడానికి, నాశనము చేయడానికి శత్రువులు కూడుకుని మాట్లాడుకొని ఆయన స్వకీయ సాంపాద్యం మీదకి తిరగబడుతూ ఉన్నారు. అలల వలె లేస్తూ ఉన్నారు, బలహీనపరుస్తూ ఉన్నారు. ఈ పరిస్థితులన్నిటిలో ఆయన స్వకీయ సాంపాద్యము యెహోవా నాకు తోడుగా ఉంటే బాగుండేది, యెహోవా నాకు తోడుగా ఉంటే నేను జయించగలను, ఆయన నన్ను విడిపించడానికి నా పక్షాన ఉంటే నాకు ఎంతో మేలు అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉండగా ప్రభు అంటున్నారు, నిన్ను విడిపించడానికి నిన్ను రక్షించడానికి నేను ఉన్నాను. వారు కూడుకొని మాట్లాడుకొని మిమ్మల్ని హింసించడానికి, నశింపు చేయడానికి, నష్టాన్ని కలిగించడానికి, పాడు చేయడానికి, అబద్ధపు సాక్ష్యాలు పలకడానికి, నిందలు మోపడానికి, అవమానపరచడానికి, హేళి చేయడానికి, గేలి చేయడానికి వారు వస్తూ ఉన్నప్పుడు మీరు కంగారు పడకండి, మీరు అధైర్యపడకండి. సింహము కొదమ సింహము ఏ విధంగా తన ఎదుట ఉన్న వాటిని చూచి గర్జిస్తుందో ఆ విధంగా నేను మీ ఎదుట ఉన్నాను. సింహం ఏ విధంగా తన ఎదుట ఎవరున్నా భయపడక గర్జిస్తుందో ఆ విధంగా నేను మీ కొరకు ఉన్నాను. పక్షిరాజు ఏ విధంగా తన బిడ్డలను కాపాడుకుంటుందో పై పైన ఎగురుతూ అదే విధంగా నేను మిమ్మల్ని కాపాడుతున్నాను. వారు పన్నుతున్నటువంటి కుయుక్తులను చూసి మీరు అధైర్యపడకండి, వారు చేసినటువంటి ప్రయత్నాలు చూసి మీరు దిగులు చెందకండి, వారి బలాన్ని బలగాన్ని చూచి మీరు నిరుత్సాహపడకండి, అపజయం వచ్చింది అని ఆలోచన చేయకండి. నేను మీకు కాపుదలను ఇచ్చి మీకు జయం అనుగ్రహించువాడను, యుద్ధములో మీకు విజయోత్సవంను అనుగ్రహించువాడను. ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి కొన్నిసార్లు మనం అధైర్యపడిపోయేటువంటి సన్నివేశాలు ఎదురవుతూ ఉంటాయి. ఏ స్థితిని బట్టి అధైర్యం కలుగుతుందో ప్రభు అంటున్నారు, మీరు అధైర్యపడకండి, మిమ్మల్ని విడిపించడానికి, కాపాడడానికి, శత్రువుల యొక్క బలమును అణిచివేయడానికి నేను ఉన్నాను. నీకు ప్రమోషన్ రాకుండా నేను చేస్తాను, నీకు ఎలాగ ప్రమోషన్
ఆలోచన వచ్చిద్దో నేను చూస్తాను అని ప్రగల్భాలు పలికే వారిని, ఈ ఉద్యోగం నాకే వస్తుంది నీకు రాదు అని గొప్పగా డంబాలు చెప్పుకునే వారిని, నీకు సేవ చేయడం రాదు నన్ను చూసి నేర్చుకో అని గర్వంగా మాట్లాడే వారిని, నీ వ్యాపారంలో ఈ లాభాలు రాకుండా నేనేం చేస్తానో చూడు అని క్రోధముతో ద్వేషంతో పలికే వారిని, నీ కుటుంబం వర్ధిల్లకుండా సంతోషంగా ఉండకుండా నీ కుటుంబాన్ని ఎలా విచ్ఛిన్నం చేస్తానో చూడు అని శపితమైనటువంటి మాటలు పలికే వారిని, కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసే విధంగా క్రియలు జరిపే వారిని అణిచివేయడానికి, వారి ఆలోచనలను పతనము చేయడానికి, వారిని తుత్తునీలుగా చేయడానికి, వారిని ఓడించడానికి, వారి మీద మనకు జయం అనుగ్రహించడానికి మనము ఆరాధిస్తున్నటువంటి సైన్యములకు అధిపతిగా యెహోవా మన కొరకు ఉన్నాడు. మన కొరకు ప్రాణం పెట్టినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు ఉన్నాడు. మనల్ని ఎల్లవేళలా మనలో మనతో మన చుట్టూ ఆవరించి ఉండి సర్వసత్యంలో నడిపించేటువంటి పరిశుద్ధాత్ముడు మనకు ఉన్నాడు. కనుక మనము అధైర్యపడవలసినటువంటి అక్కర లేనిలేదు. నా ప్రియ సహోదరులారా, దేనికి అధైర్యపడక దేవుడు తోడుగా ఉన్నాడని ఆయనకు సమస్తమును అర్పించి ఆయన చిత్తం కొరకు ఆయన సహాయం కొరకు కనిపెట్టుకుని ఉంటే మన పని. వారి బలాన్ని చూచి, వారికి ఉన్నటువంటి పలుకుబడిని చూచి, వాళ్ళకు ఉన్నటువంటి అధికారాన్ని చూచి, వాళ్ళకు ఉన్నటువంటి బలగాన్ని చూచి, వాళ్ళకు ఉన్నటువంటి జ్ఞానాన్ని చూచి మనము అధైర్యపడవలసిన అక్కర లేనేలేదు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. ఆయన మనకు ఎదురుగా కనిపించకపోయినా, ఆయన మన ప్రక్కనే నడుస్తున్నట్టుగా మనకు తెలియకపోయినా ఆయన మన పక్షాన ఉన్నాడు. ఆయన ఉన్నత శిఖరం మీద, సియోను శిఖరం మీద, స్తుతుల సింహాసనమందు ఆయన ఆసీనుడై ఉన్నట్లుగానే పరిశుద్ధ పర్వతం మీద ఉన్నట్లుగా ఉన్నప్పటికీ ఆయన కనుదృష్టి మన మీద ఉన్నది. ఆయన సన్నిధి మన మీద ఉన్నది. ఆయన కాపుదల మన చుట్టూ ఉన్నది. ఇది మొదలుకొని యెరూషలేము చుట్టూ ప్రాకారం ఉన్నట్లుగా నేను వారి చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉందును అని చెప్పిన ప్రభు ఆయన మన చుట్టూ ఆవరించి ఉన్నాడు. ఏ తెగులు, ఏ సాతాను క్రియలు, ఏ కుయుక్తి ఆలోచనలు మన దరికి చేరకుండా, మన మీద ప్రభావం చూపకుండా ఆయన మనలను కాపాడడానికి శక్తివంతుడు. ఆ ప్రభు సెలవిస్తున్నాడు, నేను మిమ్మల్ని కాపాడుతాను, మరియు మిమ్మల్ని కాపాడడం మటుకు కాదు గాని మిమ్మల్ని విడిపించి ఏ హాని కూడా మీకు తగలకుండా నేను తప్పిస్తాను. కొంచెమైనను హాని కలగకుండా, కొంచెమైనను దెబ్బ తగలకుండా, కొంచెమైనను ఆత్మీయతలు దిగజారిపోకుండా, కొంచెమైనను పాపముల పడిపోకుండా, కొంచెమైనను సాతాను కబద్ధ హస్తాల్లోకి చిక్కుపడకుండా ప్రభు మనలను తప్పిస్తాడు. కారణం ఆయన మన రక్షకుడు, ఆయన మన విముక్తి దాత, ఆయన మన విమోచకుడు, ఆయన మన ఆదరణకర్త, ఆయన మనకు సరైన సహాయకుడు, మనము నమ్ముకొనదగినటువంటి సహాయకుడు. ఆయన సత్యవంతుడు, జీవం కలిగిన దేవుడు, పునరుద్ధానుడు, అత్యంత కృపా వాత్సల్యత కలిగిన వాడు. ఆ ప్రభు నేను మీకున్నాను అని సెలవిస్తుండగా మనము అధైర్యపడక శత్రుక్రియలను బట్టి, వారి యొక్క తంత్రాలను బట్టి, వారి యొక్క మంతనాలను బట్టి, వారి యొక్క ఆలోచనలను బట్టి, వారి యొక్క అడుగుజాడలను బట్టి, వారి యొక్క దురుసుతనాన్ని బట్టి, వారి కలహాలను బట్టి, వారి నోటిని బట్టి, వారి ఆయుధాలను బట్టి మనం భయపడక మన పక్షమున ఉన్నవాడు వారి కంటే అధికులై ఉన్నారు, మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడని ఎరిగి ధైర్యముగా దేవుని కాపుదలలో, దేవుని సన్నిధిలో, దేవుని కరుణ కలిగినటువంటి కృప నీడలో మనము నిలిచిన వారముగా మౌనముగా ఉండి ఆయన మనకు ఇచ్చేటువంటి కాపుదలను, సహాయాన్ని, కృపను, వాత్సల్యతను అనుభవిస్తాం. ఈయన దేవుని మాటలు ప్రతి వాని హృదయంలో నీరు కట్టి ఫలింపు చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలు వంచి కన్నులు మూసంటే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపీకరణ కటాక్షం గల తండ్రి, నా ప్రభు ఈ వాక్యాన్ని ప్రతి వారిని మీరు నిండాలుగా దీవించండి, ఆశీర్వదించండి. ఈ గుణ తండ్రి, పక్షి రాజు ఎగురుతూ తన పిల్లలను ఏ విధంగా కాపాడుతుందో ఆ విధంగా నేను కాపాడుతానని మీరు సెలవిచ్చారు. సింహము, కొదమ సింహము ఏ విధంగా దాని ఎదుట ఉన్న వారిని గర్జిస్తూ ఉంటుందో, జయిస్తూ ఉంటుందో ఆ విధంగా మీరు మా కొరకు నిలబడి ఉన్నారని మీరు సెలవిచ్చారు. మాకు ఏ హాని కలగదని, ఏ కీడు దరికి చేరకుండా తప్పిస్తానని మీరు సెలవిచ్చినటువంటి నీ యొక్క అమూల్యమైనటువంటి వాక్కులను బట్టి నీకు వందనాలు. వాక్యం ప్రతి వారిని మీరు తప్పించండి, ఆశీర్వదించండి, శత్రుల కొర్రల నుండి విడిపించండి. వారి ఆలోచన బట్టి, వారి క్రియలను బట్టి, వారి నోటిని బట్టి, వారి ప్రవర్తనను బట్టి, వారి అధికారాన్ని బట్టి, ఆధిపత్యాన్ని బట్టి, వారి బలాన్ని బట్టి, బలగాన్ని బట్టి ఏమాత్రం అధైర్యపడక ధైర్యంగా నీ ద్వారా శక్తిని పొందుకున్న వారికి ఉండటకు సహాయం దయచేసి ఇంక వారి కార్యాలు సఫలపరిచి వారి ప్రతి అవసరం అక్కరిని మహిమశలు తీర్చి రాక రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.